హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ గేర్ అప్ ఫర్ గ్రూప్ 1 ఎగ్జామ్. ఈరోజు ఐబీపీఎస్ ఆర్ఆర్బి 2000 నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ నోటిఫికేషన్ అనేది చాలా బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్కి చాలా యూజ్ అవుతుంది. ఐబీపీఎస్ అనేది ఇన్స్టిట్యూట్ ఫర్ బ్యాంకింగ్ అండ్ పర్సనల్ సెలెక్షన్. ఆర్ఆర్బి అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ దేర్. There are different banks are there like nationalized banks, regional rural banks. For these two national banks and regional rural banks, IBPS will recruit. ఈ రిక్రూట్మెంట్ లో చాలా మంది బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ లాగే నేను కూడా ఈ ఐబీపీఎస్ ద్వారానే రిక్రూట్ అయ్యాను. నా ఎక్స్పీరియన్స్ ని, నా నాలెడ్జ్ ని మీకు షేర్ చేస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఐ విల్ డెఫినెట్లీ రిప్లై రిగార్డింగ్ దిస్ నోటిఫికేషన్ దెన్ ఆర్ ఎనీ హౌ టు ప్రిపేర్ దిస్ ఎగ్జామ్. వై? బికాస్ ఐ ఆల్రెడీ క్రాక్డ్ దిస్ IBPS PO1 clerk. Now I am working in a reputed bank. That's why now I want to share my knowledge and experience with you. Then it will helpful for you. That's why I am making these videos on IBPS RRB and that is 2020 notification. When this notification will start? ఈ నోటిఫికేషన్ అనేది 1st July 2020 మనము ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే 1st July అంటే లాస్ట్ 4 days బ్యాక్ నుంచి ఈ వెబ్సైట్ ఇది మనం ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఒక వెబ్సైట్ ఉంది, అది www.ibps.in. ఈ వెబ్సైట్లో కనుక వెళ్ళినట్లయితే అక్కడ PO క్లర్క్ అనే 2 కాలమ్స్ ఉంటాయి. ఆ 2 కాలమ్స్లో క్లర్క్ మీద కనుక మనకు క్లిక్ చేసినట్టయితే పిఓకి రిలేటెడ్, ఆర్ఆర్బీకి రిలేటెడ్ కనుక మనకు క్లిక్ చేసినట్టయితే అక్కడ ఎంటర్ ఫర్ ద న్యూ ఆన్లైన్ అప్లికేషన్, ఈ IBPS.in లో మనం ఆన్లైన్ అప్లికేషన్ని ఫిల్ చేయొచ్చు. అది 1st July నుంచి స్టార్ట్ అవడం జరిగింది. ఎప్పటిదాకా ఫైనల్ డేట్ ఎప్పుడంటే 21st July 2020. అంటే రిమైనింగ్ 16 days ఉన్నాయి. ఎవరైనా అప్లై చేయకపోయి ఉంటే ప్లీజ్ గో అండ్ అప్లై ఫర్ దిస్ IBPS RRB recruitment. It is very important, very good recruitment in this COVID-19 situation. So many are unemployed in this COVID-19 situations. Our economic situation also in worst condition. That's why it is a good news for who are preparing for banking exams. Here call letter ఆగస్ట్లో రావచ్చు. ఎందుకంటే నేను ఎప్పుడైతే ఎగ్జామ్స్ రాసినప్పుడు ఒక పర్టికులర్ షెడ్యూల్ ఉండేది. అంటే డిసెంబర్లో షెడ్యూల్ ఇచ్చేవారు. ఒక 1 year ప్రిలిమ్స్ అనేది మేలో కానీ జూన్లో కానీ, మెయిన్స్ అనేది సెప్టెంబర్లో పెట్టడం జరుగుతుంది. ఇంటర్వ్యూ అనేది నెక్స్ట్ ఇయర్ జనవరిలో. అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఏ 1 year జర్నీ. ఇన్ దిస్ ఎగ్జామ్ వీ హ్యావ్ టు గెట్ మోర్ మోటివేషన్. దెన్ ఓన్లీ వీ విల్ క్రాక్ దిస్ ఎగ్జామ్. దట్ మీన్స్ ఇట్ రిక్వైర్స్ 1 year ప్రిపరేషన్. కాల్ లెటర్స్ ఆగస్ట్లో రావచ్చు. ఎందుకంటే COVID-19 సిచ్యువేషన్ వల్ల ఈ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది, కానీ ఎప్పుడైతే కాల్ లెటర్స్ వస్తాయనేది ఇవ్వలేదు. నేను రాసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కాల్ లెటర్స్ ఎప్పుడు వస్తాయి, ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంటుంది, మెయిన్స్ ఎప్పుడు ఉంటుంది, ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది, ప్రొవిజనల్ అలాట్మెంట్, ఎవ్రీథింగ్ ఆర్ షెడ్యూల్ మొత్తం IBPS.in లో పొందుపరచడం జరుగుతుంది. కానీ ఈ ఇయర్ COVID-19 వల్ల దే ఆర్ ప్రెడిక్టింగ్ దట్ కాల్ లెటర్స్ విల్ కమ్ ఆన్ August 2020. హియర్ ద మెయిన్స్ ప్రిలిమ్స్ డేట్ ఈస్ September or October 2020. September or October. After some days will be there. After call letter getting, prelims date is September October 2020. Here, after knowing these dates, important dates, we have to see what are the vacancies. Any vacancies ఉన్నాయి. Clerk కి వచ్చేసి 4682, PO కి వచ్చేసి 3800 vacancies are there. అంటే ఇన్ని vacancies ఉన్నాయి. ఆల్మోస్ట్ 8000 plus vacancies are ఉన్నాయి. కానీ ఈ బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్లో ఉన్న వ్యక్తులకి అంటే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మనలా యూత్, వాళ్ళకి చాలా ఒక డౌట్ ఉంటుంది. సార్, యు ఆర్ టెల్లింగ్ దట్ దీస్ ఎగ్జామ్స్ విల్ బి రిటన్ బై సో మెనీ ఆస్పిరెంట్స్ లైక్ ఇన్ ఏ lakhs, బట్ ఓన్లీ 8000 ఆర్ వేకెన్సీస్ ఆర్ దేర్. అంటే చాలా మంది రాస్తూ ఉంటారు. అంటే మోర్ దాన్ lakhsలో ఉంటారు. ఇఫ్ యూ కన్సిడర్ త్రూ అవుట్ ఇండియా మొత్తం మీద 20 lakhs ఆల్మోస్ట్. వెన్ ఐఎమ్ రైటింగ్, నేను ఎప్పుడైతే ఎగ్జామ్ రాశానో అప్పుడు నా కాంపిటీషన్ 20 lakhsలో ఉండేది. బట్ ఐ గాట్ త్రూ ఇన్ దట్ ఎగ్జామ్. నౌ ఐఎమ్ వర్కింగ్ ఇన్ వన్ రెప్యూటెడ్ బ్యాంక్.
Here 8,000 vacancies only. But if you consider the previous year, that is 2018 and 2019, it is more than that. Previous years, my knowledge to that, some 6,000, some 7,000 vacancies are there. But now in 2020, 8,000 vacancies are means you are ready to, or you have to prepare for this exam. ఇక్కడ నేను ఇవ్వదలుచుకున్న ఒక టిప్ ఏంటంటే, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి మనకు అవసరం లేదు, మనం ఎంతవట్టికి ప్రిపేర్ అయ్యాము, మనం ఎంతవట్టికి ఈ ఎగ్జామ్కి ఎంతవట్టికి రెడీగా ఉన్నాం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది కాంపిటీషన్ వస్తారు, చాలామంది ప్రిపేర్ అవుతున్నారు, నేను వాళ్ళలో గెట్టిన్ అవ్వగలుగుతానా లేకపోతే జాబ్ వస్తుందా అనేది ఆ మైండ్లోంచి డిలీట్ చేస్తే ఖచ్చితంగా మనకు జాబ్ వస్తుంది. వై? బికాజ్ ఐఎమ్ ద సింపుల్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ద ఎగ్జాంపుల్ బిఫోర్ స్టాండింగ్ ఆన్ యూ, బిఫోర్ స్టాండింగ్ యూ. మీ ఎదురుగానే ఒక సింపుల్ ఎగ్జాంపుల్. ఐఎమ్ ఏ మోర్ దాన్ యావరేజ్ స్టూడెంట్, more than average student. Now I cracked this exam. Now I am telling you, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనము ప్రిపేర్ అయినంత వాటికి చాలా టఫ్గానే ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒక స్ట్రాటజీని ఫాలో అవుతామో అప్పుడు ఖచ్చితంగా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా క్రాక్ చేయగలుగుతాం. సో ఐ విల్ గివ్ సమ్ నాలెడ్జ్, ఐ విల్ గివ్ సమ్ ఎక్స్పీరియన్స్ టువర్డ్స్ దట్, దెన్ దట్ స్ట్రాటజీ విల్ హెల్ప్ యూ. హియర్ ఎలిజిబిలిటీ, some aspirants will have doubts like whether I am did in my bachelor degree in agriculture, I am done my degree in pharmacy and law, some different sectors are there. But every bachelor, any bachelor degree are applicable to this RRB exam. BTech persons also applicable. Why? Because I am a BTech graduate. Here fees, the most important one, fees here for SC, ST, PWD 175 rupees and others 850 rupees. Here SC, ST, PWD 175 rupees. When I am writing, నేను ఎప్పుడైతే ఎగ్జామ్ రాశానో అప్పుడు 600 ఉండేది, బట్ నౌ ఇట్ ఈస్ ఇంక్రీజ్ 850, అంటే 250 ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఈ ఫీ స్ట్రక్చర్ అనేది ఈ ఎగ్జామ్కి 850 ఉండడం జరిగింది. దాని తర్వాత ఏజ్ రిలాక్సేషన్. చాలా మందికి ఉన్న ఆస్పిరెంట్స్లో ఒక పెద్ద డౌట్ ఏంటంటే, సార్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామ్ సెవరల్ ఇయర్స్, మై ఏజ్ whether I am applicable to this one or whether I am eligible to this one, like that. There are some doubts like that. Now I will clear that doubt. For clerks, the age between 18 and 28, that date should be, particular date should be 02/07/1992 from 1/7/2002. That means one person should be born between these two dates. అంటే ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో వాళ్ళు ఈ డేట్ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి వీలవుతుంది క్లర్క్స్కి. అదే ఆఫీసర్స్కి వస్తే 18 to 30 years ఉండటం జరుగుతుంది. అంటే వాళ్ళకి పర్టికులర్గా డేట్ కావాలంటే 3/7/1992 తర్వాత జన్మించి ఈ ముందు జన్మించి ఉంటే వాళ్ళు అప్లికేబుల్ అవ్వండి. 3/7/1990, 30/06/2002. హియర్ చాలా మంది ఎక్కువ వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ వల్ల కానీ లేకపోతే వాళ్ళకున్న నాలెడ్జ్ వల్ల కానీ లేకపోతే కొంతమందికి ఒక్కోసారి కొంచెం టైం ఎక్కువ తీసుకోవచ్చు. బట్ IBPS will consider some age relaxation for these categories only. For SC, ST కి అయితే 5 years, OBC కి అయితే 3 years and PWD కి అయితే 10 years ఉంటుంది. So this is about some important points regarding this IBPS RRB 2020 notification. Now we will see what is the strategy. The most important one, what is the strategy? స్ట్రాటజీ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు సీ ద ప్యాటర్న్ ఏందనేది మనకు తెలిస్తే ఈజీగా ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. ఈ ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో 3 stages ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. These are the 3 stages are in this IBPS RRB exam. Before going to discuss about pattern, we have to see the cutoff. Cutoff means so many aspirants are writing this exam. For next stage, that is after prelims, mains, there should be some cutoff. That is
వాట్ ఈస్ ద కట్ ఆఫ్ ఫర్ దిస్ ఎగ్జామ్ టు క్లియర్ దిస్ ప్రిలిమ్స్? కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు? క్లర్క్కి ఒక విధంగా ఉంటుంది, పిఓకి ఒక విధంగా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్ క్లర్క్కి వచ్చేసి 71.50 ఉండడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ 2019లో కట్ ఆఫ్ 71.50 ఉండడం జరిగింది. అదే తెలంగాణ స్టేట్లో వచ్చేసి 68.50 ఉండడం జరిగింది. ఇయర్ ఏపీలో వచ్చేసి 58.50 ఉంది పిఓ కట్ ఆఫ్, తెలంగాణ స్టేట్లో 54 ఉంది. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ముందు ఈ కట్ ఆఫ్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే నెక్స్ట్ మనం రాసే ఎగ్జామ్లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని మార్క్స్ వస్తే మనం ఈ ఎగ్జామ్స్లో గెట్ ఇన్ అవుతాం అనేది ఈ కట్ ఆఫ్ తెలుసుకోకుండా ప్రిపేర్ అయితే సపోజ్ విల్ సీ ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ ఎగ్జామ్ ఫర్ ప్రిలిమ్స్. Two subjects are there. When I am writing, నేను రాసినప్పుడు 3 subjects ఉండేవి, but now one English is eliminated, aptitude, and second one reasoning. ఇక్కడ 40 questions ఉంటాయి, 40 questions ఉంటాయి, 40 marks, 40 marks, but time duration is 45 minutes only. నేను రాసేటప్పుడు 1 hour ఉండేది, now it is decreased, reduced to 45 minutes only. That means total 80 questions are there, 80 marks. By approximately for 1 minute we have to solve 2 questions. Approximately we have to solve 2 questions for 1 minute. అంటే ఈ స్ట్రక్చర్ కనుక చూసినట్లయితే మన క్వశ్చన్స్ ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్స్ అనేవి డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుందంటే ఈజీ టు మోడరేట్, ఈజీ టు మోడరేట్ గానే ఉంటుంది. అంటే ఎక్కువ 80 క్వశ్చన్స్ ఇవ్వడం 45 minutes లో సాల్వ్ చేయడం అంటే ఈజీ టు మోడరేట్ గానే క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రిలిమ్స్ లో. కానీ సార్ యు ఆర్ టెలింగ్ ఈజీ టు మోడరేట్, బట్ ఎవరైతే ఈ ఎగ్జామ్ ని ఎవరు క్రాక్ చేస్తారంటే హూ హ్యావ్ మోర్ ప్రాక్టీస్, ఎవరైతే ప్రాక్టీస్ ఎక్కువ చేస్తారో వారు మాత్రమే ఈ ఎగ్జామ్ క్రాక్ చేయగలరు. ప్రాక్టీస్ లేకుండా బ్యాంక్ ఎగ్జామ్స్ లో క్రాక్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఈ బ్యాంక్ ఎగ్జామ్స్ కావాల్సింది ఏంటంటే మోర్ ప్రాక్టీసింగ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పజిల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోజ్ టెస్ట్, everything we have to practice, then only we will crack this exam. Even though we have talent, but practice is the most important in this banking exam. That's why they will give 80 questions in a 45 minutes. That's why we have to practice more, then only we will crack this IBPS RRB exam. Next, if you see the second section, main section, it will consist 5 subjects. After prelims, main section we will see the first one like aptitude and reasoning. 3 more subjects will add reasoning. మూడో సబ్జెక్ట్ వస్తే జీకే, ఇంగ్లీష్ ఆర్ హిందీ. ఫిఫ్త్ వన్ కంప్యూటర్ నాలెడ్జ్. ఇందులో ఈ 5 సబ్జెక్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్క సెక్షన్ కి ఎన్ని మార్క్స్ ఉంటాయి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి చూద్దాం. 50 questions. All sections have equal questions. That means 50 questions only. Here that means total, sorry, not 50, all 40 questions ఉండడం జరుగుతుంది. ఇందులో యాప్టిట్యూడ్ వచ్చేసి 50 మార్క్స్, రీజనింగ్ వచ్చేసి 50 మార్క్స్, జీకే 40 మార్క్స్, ఇంగ్లీష్ అండ్ 40 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ 20 మార్క్స్. టోటల్ 200 క్వశ్చన్స్, 200 మార్క్స్. Time duration is only 2 hours only. This is very important. Time duration is 2 hours only. But they are asking, that means 120 minutes. They will give 120 minutes. We have to solve these 200 questions in 120 minutes only. That means
200 by 120 approximately 1.1 we have to solve these 1.15 questions we have to solve, then only we will crack this exam. మనం ఇప్పుడు ప్రిలిమ్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మెయిన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అన్ని క్లారిటీగా చూసాం. ఇప్పుడు వాట్ ఆర్ ద బుక్స్ టు రీడ్? వాట్ ఆర్ ద బుక్స్ టు రీడ్? I will suggest 2 books. Aptitude की R.S. Agrawal, reasoning की same R.S. Agrawal but concentrate more on puzzles. Please concentrate more on this R.S. Agrawal book. పజిల్ ఓన్లీ. యాప్టిట్యూడ్కి ఆర్ఎస్ అగర్వాల్ చాలా ఇంపార్టెంట్ బుక్. అందులో ప్రతి టైం ప్రాబ్లమ్స్ కానీ డైరెక్షన్స్ ప్రాబ్లమ్స్ కానీ ఎవ్రీథింగ్ క్లియర్గా అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బేసిక్ మోడల్స్ ఉంటాయి, ఫస్ట్ బేసిక్ మోడల్స్ ఉంటాయి, లేకపోతే కొన్ని టిప్స్ కొన్ని ఫార్ములాస్ ఉండడం జరుగుతుంది. ప్లీజ్ ఫాలో దిస్ ఆర్ఎస్ అగర్వాల్. ఇన్ నెక్స్ట్ వీడియో ఐ విల్ మేక్ సమ్ మోర్ వీడియోస్ ఆన్ aptitude and puzzles. Please stay tuned to my channel, Gear Up for Group 1 exam. Then you will get everything from my channel only. No need to go for another channel. Or you can refer this standard book R.S. Agrawal. Here I want to give some tips. How many hours we have to read for this exam? First we have to allocate some 2 hours to aptitude, 2 hours to reasoning, and 1 hour to English, and 45 minutes to computer knowledge or GK. Please schedule your day in this structure. If you have 24 hours time, please allocate 2 hours for aptitude, please 2 hours for reasoning, and please allocate 1 hour for English and 45 minutes for either computer knowledge or GK. ఈ విధంగా మనం ఈ ఒక షెడ్యూల్ గనక చేసుకొని ఒక ప్రాపర్ షెడ్యూల్ గనక మనం చేసుకొని ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ క్రాక్ చేస్తాం. ఎందుకంటే నేనే ఒక సింపుల్ ఎగ్జాంపుల్. నేను ఇక్కడ ఒక టిప్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే డోంట్ ఫాలో అదర్స్ స్ట్రాటజీ, ప్లీజ్ ఫాలో యువర్ ఓన్ స్ట్రాటజీ. I will give some tips only, but you have to make it own on your strategy. That means when I am preparing, me and my friends are there. నేను ఎప్పుడైతే ప్రిపేర్ అయ్యాను, నేను నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. వాళ్ళ స్ట్రాటజీ ఇస్ డిఫరెంట్, నా స్ట్రాటజీ ఇస్ డిఫరెంట్. in my room 5 friends are there. Everyone cracked, everyone have their own strategies. Like that you have to make your own strategy, then only you will crack this exam. That means proper schedule is required. First one, time management. I will make a list, then you will remember. First one, time management. Practice, proper schedule, and final one, please get motivated. Don't quit. This is the motivation I am following. Do it now.
డూ ఇట్ నౌ. ఎప్పుడైతే మనం ఒక స్ట్రాటజీని పెట్టుకొని, ఎప్పుడైతే మనం ఒక ఫోకస్డ్ మేనర్లో డెడికేటెడ్గా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతాం, ఖచ్చితంగా ఆ ఎగ్జామ్ క్రాక్ చేయగలం. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ IBPS RRB exam. If you have any doubts, please comment in our comment box, and with this we can conclude our video. Thanks for watching. Like, share, subscribe to my channel. Gear up for Group 1 exam. This is Sunny Sandeep signing out. Take care and bye bye.